హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను కల్మకాయ పచ్చడి, రోటి పచ్చడి చూపిస్తున్నాను చూడండి. దానికోసము నేను కల్మకాయలు తీసుకున్న ఒక బౌల్ నిండా పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, నువ్వులు తీసుకున్నాను, వేయించినవి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే పల్లీలు అవి వేయించుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు ఆయిల్లో మంచిగా వేగినాక తీసేసి అందులోనే కొంచెము కరివేపాకు అవి వేసేసి వేయించుదాము. కొంచెం అవి చిటపట్లాడుతుంటాయి కదా, ఎగురుతాయి అన్నీ పైకి. కొంచెం మూత పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. మిరపకాయలు సగానికి ఇట్లా తుంపేసేసామనుకోండి, కట్ చేసేస్తే అప్పుడు మనకు చిల్లవు ఎక్కువ. ఇప్పుడైతే కరివేపాకు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, ఇది కూడా హెల్త్కి మంచిది కదా అని యాడ్ చేస్తున్నాను. మనం తాలింపులో అయితే కొంచెమే వేసుకుంటాం కదా. ఇట్లా పచ్చళ్ళు వేయించుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకు చాలా ఎక్కువగా తిన్నట్టుగా ఉంటుంది. కరివేపాకు హెల్త్కి కూడా మంచిది. ఇట్లా ఇవన్నీ మంచిగా గోలుతుంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చూడండి, 1 టీ స్పూన్ ఫుల్ వేసాను. అది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసాను అంతే, హాఫ్ అని. అట్లా ఇవి మంచి ఇట్లా వేగాక ఒక గిన్నెలోకి అవి తీసేసుకోవాలి. ఈ పచ్చడి, ఈ కల్మకాయలు అయితే ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి. అందుకనే దొరికినప్పుడే మనము అవి వాడుకోవాలి. పప్పు చేసుకోవచ్చు మంచిగా, ఇట్లా పచ్చడి చేసుకోవచ్చు. కొందరు చారు కూడా చేస్తారంట. నేనైతే చేయలేదండి ఎప్పుడు. ఇప్పుడు మిరపకాయలు తీసేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న కల్మకాయలు కడాయిలో వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం మంచిగా మూత పెట్టి మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసామనుకోండి, తొందరగా మెత్తబడిపోతాయి. దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేసి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట మెత్తగా. మూత పెట్టేద్దాము. మళ్ళీ ఒక 2 నిమిషాలు. చూడండి, కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసింది దాంట్లోదంతా, ఆ కాయల్లో ఉన్నది. కొందరు వాక్కాయ అని కూడా అంటారండి. ఇవి మేమైతే కల్మకాయలే అంటాము. ఈ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. ఈ పచ్చడి అయితే ఇట్లా చేసుకొని కొన్ని మంచిగా ఒక వారం 10 రోజులైనా నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. తడి దాకకుండానే చేస్తున్నాం కదా. దోశలకు, టిఫిన్లకి చాలా బాగుంటుంది. చపాతీ, రైస్, దేనికైనా మంచిగా సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడైతే పొడులు ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. పల్లీలు, నువ్వులు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి అవి వేసేసుకుందాము. కరివేపాకు వేయించుకున్నాం కదా. కొంచెం పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ వేద్దాము. 1 స్పూన్ అందులో వేసాను. ఇవి పులిపే ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. ఇది జీలకర్ర, మెంతులు వేయించి చేసిన పౌడర్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. కొన్ని వెల్లుల్లి వేసుకుందాము. ఇవన్నీ మెత్తగా అయ్యాక తర్వాత మనము ఆ కాయలు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూసిండ్రా, ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఆ కాయలన్నీ మంచిగా అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోయాయి కాయలు. ఇట్లా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకొని మనం తాలింపు అయితే పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ చూడడానికి బాగుంటుంది. కొంచెము మినపప్పు అవి వేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఆ పోపులో వేసిన పప్పులు తాకుతూ ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి మంచిగా చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తినొచ్చు. మంచిగా హ్యాపీగా చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.